పేరండి? స్వామి గౌడ్. స్వామి గౌడ్. అంటే మీరు ఏ జాబ్ చేస్తున్నారు? నేను క్యాబ్ డ్రైవర్. క్యాబ్ 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 డ్రైవర్. అయితే రోజుకి ఎంత వస్తుందండి క్యాబ్ డ్రైవర్? ఇప్పుడు ఏం లేదు, బిజినెస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. చాలా ఇబ్బందులు పడుతున్నాం. బిజినెస్ అయితే లేవు, తక్కువైంది, చాలా తక్కువైపోయింది. ఎందువల్ల బిజినెస్ అంటే ఫ్రీ బస్ వల్ల అంటారా? ఫ్రీ బస్ వల్ల అండ్ ర్యాపిడో ఈ బైక్లు వచ్చినాయి కదండి. బైక్లు టాక్సీ బైక్లు అయితే అది మంచిగా ఉంటుండే. టాక్సీ బైక్లు కాకుండా ఎవరు పడితే వాళ్ళే ర్యాపిడో చేసుకొని వెళ్ళిపోవడం వల్ల మాకు పెద్ద ఎఫెక్ట్ పడ్డది, చాలా బాగా పడ్డది. రోజు కష్టపడితే ఎంత వస్తుంది అంటారు క్యాబ్ డ్రైవర్ గా ఉంటే? మినిమం కష్టపడితే 2000 వస్తుంది. 2000 వస్తే అందులో 1000 రూపాయలు డీజిల్ అవుతుంది. డీజిల్ బండి 1000 రూపాయలు డీజిల్ అయిపోతే 1000 రూపాయలు మిగులుతాయి బండికి, డ్రైవర్ కి. బండికి 500 వేసుకోవాలి, మనకు 500 అంతే. అంటే నెలకు ఒక 15,000 వస్తుంది. మరి మీ పిల్లలు ఏం చదువుతున్నారు ప్రస్తుతం? ఇప్పుడు ఇందులోనే 3rd క్లాస్ ఒకరు, 1st క్లాస్ ఒకరు చదువుతున్నారు. వాళ్ళు పెద్ద ఏం అవ్వాలని కోరుకుంటున్నారు మీరు? మీరు అంటే కష్టపడుతున్నారు, క్యాబ్ డ్రైవరు. వాళ్ళు మీ పిల్లలు ఏమి అంటే ఏ జాబ్ చేయాలని కోరుకుంటున్నారు? నేను కోరుకుంటున్నా కానీ ఐఏఎస్ ఒకరిని చేయాలి, ఒకళ్ళు డాక్టర్ని చేయాలనుకుంటున్నా కానీ ఇంతవరకు అవుతుందో కష్టమైతే పడుతున్నాను నేను. కానీ ఇప్పుడున్న పొజిషన్ లో మేము ఫీజులు కట్టడానికి కష్టం అవుతున్నాం మాకు బాగా. రోడ్ల మీద పోతే ట్రాఫిక్ లో బండ్లు తీసుకొని పోతే మాకు ఏమీ మిగలట్లేదు. ర్యాపిడో, ఊబర్ వాళ్ళు, ఓలా వాళ్ళు అసలు రేట్లు తగ్గించేసారు. బాగా ఇబ్బంది అయిపోతుంది మా క్యాబ్ డ్రైవర్లకు మాత్రం. ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు జనరేషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటారు? ఏమనిపిస్తుంది, ఆగమైపోతట్టు అనిపిస్తుంది. జనరేషన్ ఫోన్లకు అలవాటు అయిపోయింది. ఫోన్ల వల్ల ఈ పబ్లిక్ బాగా ఈ రోడ్ల మీద తిరుగుతుంటే చూస్తుంటేనే బాగా ఇదైపోతుంది. వాళ్ళ తల్లిదండ్రులున్నా వాళ్ళకన్నా చెప్పట్లేరు. రోడ్ల మీద తిరగటం, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరగటము, నైట్ దాకా ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు మందలేరా? కనీసం ఆడపిల్లని కూడా మందలేకుంటే ఎట్లా? అట్లా తిరుగుతున్నారు. మేము నైట్ 11-12 గంటల దాకా చూస్తూనే ఉంటాం మేము రోడ్ల మీద. వాళ్ళని అంటే వాళ్ళు ఏమంటారంటే మా స్వాతంత్రం మేము తిరగకూడదా ఏంటి, మీకేం వచ్చిన నష్టం ఏంటి అంటున్నారు వాళ్ళు. నేను అనేది ఏంటంటే, నీ జాబ్ అయిపోగానే సరే ఇంటికి వెళ్ళే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళినా ఏం లేదు, కానీ మరి 11-12 గంటల దాకా మనకు జాబ్ ఉండదు కదండి. నేను అట్లా అంటున్నా. మామూలుగా మన ఇంటికాడ తల్లిదండ్రులైనా కానీ నీ జాబ్ అయిపోయిందా, 9కి అయిపోయిందంటే 10కి వెళ్ళా ఇంటికాడ ఉండాలని చెప్పేసి వాళ్ళని అనాలి. ఇంతగా తిరగడం ఎందుకు రోడ్ల మీద? పిల్లల తల్లిదండ్రులు కూడా లైసెన్స్ లేకున్నా బండ్లు ఇచ్చేసి వాళ్ళని రోడ్ల మీదకి పంపించుడు. మొన్న ఒకటైతే ఘోరంగా పోరాడు వచ్చి నాకే గ్యాస్ ఇచ్చి అంకుల్ అని ఏడుస్తున్నాడు. ఇంకా లేపి నేనే పంపించిన. ఇంకా ప్రేమికుల దినోత్సవం వస్తుందండి February 14th. అలా అటువంటి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అటువంటి చూస్తుంటే నాకైతే ఏమనిపించదు, కానీ మామూలుగా అట్లా అయితే అంత ఫ్రీడమ్ గా తిరగకూడదు అని అనిపిస్తుంది. తిరగకూడదు అట్లా. ఇప్పుడు మన ఎవరు వస్తారు కదా, వాళ్ళు పట్టుకొని వాళ్ళు అడగాలి. అసలు పెళ్లి చేస్తారు చూడండి, వాళ్ళు ఒక గ్రూపులు 4-5 గ్రూపులు తయారయ్యి అట్లా చేస్తే రోడ్ల మీద ఏమన్నా నవ్వుపడితే మీరు ఎవరు ఏం సంగతి అని అడిగితే ఇట్లా మంచిగా ఉంటుంది. ఇట్లా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. మరి సంక్రాంతి గారి సినిమాలు చూసారు మీరు ఏమన్నా? నేను సినిమాలు చూడక చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఏమైనా టీవీలో వస్తే చూస్తాను, లేకుంటే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన ఎలా ఉందంటారు? అట్లనే ఉంది. ఆయన అదివరకు పాలన బాగాలేదనంటే ఈయన పాలన కూడా అంతే అట్లనే ఉంది. ఇంతవరకు అయితే రేషన్ కార్డు. రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇంకా ఏం కోరుకుంటున్నారు? ఈ ఫ్రీ పథకాలు వదిలిపెట్టి ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది పెడితే బాగుంటుంది. బియ్యం ఎవరు ఫ్రీ ఇవ్వమని, బస్సులు ఎవరు ఫ్రీ పెట్టమని లేదు. బస్సులు ఫ్రీ పెడితే ఎక్కడేం పని లేని వాళ్ళు కూడా లేడీస్ బస్సులు ఎక్కి తిరుగుతున్నారు. అవి పెట్టకుండా ఈ ఉచిత విద్య, వైద్యం పెడితే బాగుంటుందని నా కోరిక. అంతే. ఓకే, మీరు అనుకుంటే మీ పిల్లల్ని బాగా చదివించాలని, వాళ్ళకి మంచి జాబ్ రావాలని కోరుకుందాం అండి. మీ పేరేంటండి? స్వామి గౌడ్. స్వామి గౌడ్.